హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి మే నెల జీతాలు, పెన్షన్లు జమ తాజా సమాచారాన్ని తెలుసుకుందామండి. అలాగే బిల్లులన్నీ కూడా ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో రెడీగా ఉన్నాయి. మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. అలాగే ఏపీ ఉద్యోగ పెన్షన్కు సంబంధించిన మే నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మే నెల జీతాలు అలాగే పెన్షన్ల తాజా సమాచారం ఏంటంటే, ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల మే నెల జీతాల బిల్లు సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ అయ్యాయి. బిల్లుల యొక్క స్టేటస్ పరిశీలించినట్లయితే దాదాపుగా చాలా మటుకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయండి. సో పే స్లిప్స్ అయితే మనకు డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల ఉపాధ్యాయులకు పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. సో అలాగే బిల్లు నెంబర్లు పరిశీలించినట్టయితే 719తో అయితే ఈ విధంగా అయితే వస్తూ ఉన్నాయి. ఇక పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు కూడా ఇప్పుడిప్పుడే డీడీఓ గారి అప్రూవల్ పొందుతూ ఉన్నాయండి. వారి బిల్స్ కూడా బిల్ నెంబర్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఆ బిల్ నెంబర్స్ చూసుకున్నట్లయితే 7354000 ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంది. సో ఈ విధంగా అయితే మొదలవుతున్నాయి. ఇక కొత్త డిఆర్ అనేది 1 జూలై 2024 జీతం లేదా జీతాలు పెన్షన్లతో కలిపి మరొక 3.64% పెరిగి అయితే రావడం జరుగుతుందండి. సో ఈ నెల జీతం పెన్షన్తో అయితే మామూలుగా 30.03%తోనే అయితే డిఏ రావడం జరుగుతుంది. డిఏ కానీ డిఆర్ కానీ. సో ఇదే అండి ఇప్పటి వరకున్న తాజా సమాచారం. బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ స్టేటస్లో ఉన్నాయి చాలా మటుకు కూడా. అలాగే పెన్షన్లకు సంబంధించి పెన్షన్ బిల్లు కూడా ఇప్పుడిప్పుడే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందుతూ ఉన్నాయి. సో పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే ఇంకా డౌన్లోడ్ కావడం లేదండి. అవి ఈరోజు రేపట్లో అయితే డౌన్లోడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ నెల 1వ తేదీ నుంచే అంటే మే నెలకు సంబంధించిన జీతాలు జూన్ 1వ తేదీ సాటర్డే అయినప్పటికీ కూడా జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. 1వ తేదీ సాటర్డే, 2వ తేదీ ఆదివారంగా అయితే రావడం జరిగింది జూన్ నెలలో. అయినా కూడా జీతాల బిల్లు అయితే ఎప్పటిలాగా జమ అవుతాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.